సంబంధించినటువంటి వ్యక్తులు టీడీపీ పార్టీ నుంచి రేవతి గారు ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే జనసేన పార్టీ నుంచి కస్తూరి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా రేవతి గారు, ఏంటి అరుణ గారి ఇష్యూకు సంబంధించి కూడా ఏంటి హడావిడి చేస్తూ ఉంది? నేను ఎంత చెప్తే అంత ప్రభుత్వంలో గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసింది, ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పేరోల్ ఇష్యూకు సంబంధించి కూడా చాలా వివాదం నెలకొంది. ఎవరైతే ఆ శ్రీకాంత్ ఉన్నారో ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏం చెప్తారు ఈవిడ గురించి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న కస్తూరి గారికి నమస్కారం అండి. నమస్తే. మా కర్మేందో నెల్లూరులో మహానుభావులు పుట్టిన పొట్టి శ్రీరాములు గారు, రోసెమ్మ గారు, రామచంద్రారెడ్డి గారు, సుందరయ్య గారు, ఇలాంటి మహానుభావులు పుట్టిన ప్రదేశంలో ఈ నెల్లూరులో కొంతమంది గురించి మాట్లాడుకోవాలంటే మేము ఈ నెల్లూరులో ఏంటి అనేది బాధ కలుగుతుంది. చూడండి, నెల్లూరు జిల్లాలోనే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి, ఇక ఇట్లా వీళ్ళ గురించి మాట్లాడితే మరలా ఇప్పుడు ఒక మహిళగా ఉండి ఒక మహిళ గురించి మాట్లాడాలంటే నాకే చాలా బాధగా ఉంది. నాకు తెలిసినంత వరకు నిడుగుర్తి అరుణ నేను ఒక 3-4 ఇయర్స్ క్రితము విఆర్సి సెంటర్ లో డాక్టర్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఒక చిన్న యూట్యూబ్ ఛానల్స్ తోటి ఒక చిన్న ప్రోగ్రాము చేసిందండి. కపాటిపాలెంలో సంబంధించిన వాళ్ళు, సంతపేటకు సంబంధించిన వాళ్ళు ఇట్లా కలిసి చేశారండి. నేను అప్పుడు చూశాను. తరువాత దిశ అసలుకి దిశ చట్టమే అని లేని దాన్ని దిశ యాప్ పెట్టాము, దిశ స్టేషన్ పెట్టామని వీళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేదానిగా దిశ స్టేషన్ లో ఒక సభ్యులుగా చేర్చుకున్నారండి. ఆ రోజు ఉండే ఎస్పీలు అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి. ఆమె నిన్న చెప్తున్నారు, నాకు 34,000 మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారండి, నేను దిశ యాప్ని తెలంగాణలో జరిగినప్పుడు ఇచ్చేసానని. అయితే నేను ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉండి ఆమె కోవూరులో పుట్టి కోవూరులో ఉండే మహిళ, మరి ఒక పేద కుటుంబం నుంచి పుట్టిన ఆమె, నేను ఎప్పుడైతే ఏ మహిళ కోసం ఆమె పోరాటం చేయటం కానీ, ప్రశ్నించటం కానీ, లేదు వీళ్ళకి హెల్ప్ చేశానంటాం కానీ నేను వెళ్ళలేదండి. ఇక పోతే మరి ఆమె నేను చూసిన ఒక 3-4 ఇయర్స్ క్రితం మహిళ ఈ రోజు కంటిన్యూగా 4 డేస్ నుంచి చూస్తున్న మహిళ, నాకే అర్థం కాలేదండి. అదొకటి, అంత ఈజీగా పేరోల్ పైన పోయి కలవడం కావచ్చు, లేదంటే హాస్పిటల్లో కూర్చొని అట్లా సన్నిహితంగా ఉండడం, ఇట్లంతా సాధ్యం అవుతుందా? అసలు అట్లాంటి ఆలోచన అసలు ఉంటుందా అనేది కూడా అందరికీ ఆశ్చర్యం. అదేనండి, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉండి దెబ్బలు తిన్నాను, కేసులు పెట్టించుకున్నాను, పబ్లిక్ లో తెలుసు నేను. మరి తను రాజకీయంలో ఉండి అసలు ఎక్కడ ఫోకస్ కాకుండా దిశ స్టేషన్ లో మెంబర్ అయ్యి, తర్వాత అట్లా పెరవల్లో ఒక 10 సంవత్సరాలు శిక్ష పడిన వ్యక్తి, ఒక 4 ఇయర్స్ అతను అబ్స్టాండెడ్ అండి, పోలీసుకు దొరకలేదు అతను. తర్వాత ఇప్పటికి నాకు తెలిసి 10 ఇయర్స్, ఒక 9-10 ఇయర్స్ అండి, మరలా 6 ఇయర్స్ కంటిన్యూగా జైల్లో ఉన్న వ్యక్తి ఒక 1 ఇయర్ బిఫోర్ పెరవల్ మీద ఎలా తీసుకొచ్చింది, కేర్ టేకర్ గా అసలు జైల్లోకి ఎలా అనుమతి ఇచ్చారు, అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చట్టాన్నంతా తన చుట్టంగా తీసుకొని కేర్ టేకర్ దేనికి ఇద్దరి మధ్య అంటే అప్పుడు అంటే నిన్న ఎవరో అదే మీడియాలో చూపిస్తున్నారని, నేను అతను పెరల్ మీద వచ్చిన వ్యక్తిని, నా భర్త వాయిస్ ఉందని ఆయన ఇష్టపడ్డాను. ఎప్పుడో ఆమె 18 సంవత్సరాల వయసులో తన భర్త చనిపోతే మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత తన భర్త వాయిస్ లాంటి వాయిస్ ఆమెకు పాప మొట్టమొదటిసారి వినపడితే ఆయన ఇష్టపడింది. అయితే పెరల్ మీద వచ్చిన వ్యక్తిని ఆ వీడియోలన్నీ చేస్తున్నారండి. నేను ఒక మహిళగా ఇవన్నీ కానీ మాట్లాడటం నాకు మనసు కష్టంగా ఉందండి, కానీ తప్పట్లేదు. ఎందుకనంటే ఆ వీడియోలు అంటుంది మామూలేవి, నేను ఒక కేర్ టేకర్ గా ఇవన్నీ చేశాను అని అంటున్నారు. మరి ఒక కేర్ టేకర్ ని పెరల్ మీద వచ్చిన హాస్పిటల్లోకి లోపలికి ఎలా ఎంట్రీ చేస్తారు, అసలు జైల్లోకి వీళ్ళని కలుసుకునే దానికి ఎలా చేశారు, అసలు ఈమె ఇవన్నీ ఎలా చేయగలిగింది, నాకు అసలు అర్థం కావట్లేదండి. అసలు మైండ్ అసలు దిమ్మ తిరిగిపోతుంది. పైగా ఎవరైనా నాకు తెలిసి రేపు నన్ను కూడా కౌంట్ చేస్తారు, కస్తూరి గారిని కూడా ఆమె కౌంట్ చేస్తారు. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఇది అసాధ్యమైన పనుల్ని ఆమె ప్రొఫెషన్ కే
అంటే పొలిటికల్ లో ఉండి కస్తూరి గారికి నేను తెలిసి ఉండొచ్చు, నేను మిగతా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ వైసీపీలో ఉండి ఆమె ఎవరికీ గాని ఎప్పుడూ గాని ఏ మీడియాలో కూడా కనిపించలేదు. మరి ఇంత రేంజ్ లో ఎస్పీ ఏంటి మీరు గారితో మీరు 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 వినుంటారు కదా రేవతి గారు, ఏంటి ఎట్లా పరిచయాలు ఏ విధంగా ఉంటాయి తనకు? వైసీపీలో అగ్రనేతలు, చాలా టాప్లో ఉన్నటువంటి లీడర్స్తో కూడా తనకు పరిచయాలు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా, అట్లాంటివి ఏమైనా మీరు అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉన్నాయా, అట్లుంటుందా? అంటే ఆ విషయంలో జరిగిందండి. మరి మేమైతే ఈ పోరాటాలు ఇవి తప్పితే ఆమె విషయంలో ఇప్పుడు అధికార పార్టీ ఉన్నా కూడా మేము క్రమశిక్షణగానే ఉన్నామండి. కానీ తను అవన్నీ హై ప్రొఫైల్ మెయింటైన్ చేసిందంటే, అంటే పెద్ద పెద్ద లీడర్లతో, పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఆమె అది కలుపుకుందండి. ఆమె వాళ్ళతోటి పరిచయాలు ఏర్పరచుకుందండి. ఆ పరిచయాల ద్వారా నేననేది ఏంటంటే, అంటే 4 రోజుల నుంచి నేను మీడియాలో చూస్తున్నా, శ్రీకాంత్ రెడ్డి వాయిస్ చూసి నేను ఇష్టపడ్డా, నా భర్త లాగుందని, ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నా. మరి వాయిస్ ఎక్కడ వినిందండి? అసలు జైల్లోకి ఈమె ఎందుకు వెళ్ళిందండి? ఆయన వాయిస్ ఈమెకి ఎలా వినపడిందండి? లేదా కోర్టుకు వచ్చినప్పుడు ఏమైనా శిక్ష పడిన ఆయన కోర్టుకు వచ్చే అవకాశమే లేదు. మరి ఆయన వాయిస్ ఈమె ఎక్కడ వినింది? గతంలో ఆమె 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 నేను 4 years క్రితం చూశాను పొలిటికల్లో ఎంట్రీ ఇచ్చినట్టు ఆమెని. తర్వాత ఆమె ఎక్కడా కూడా దిశ పోలీస్ స్టేషన్ లో వస్తుంది. ఆమె చిన్న చిన్న సెటిల్మెంట్, అసలు దిశ చట్టమే లేదండి. దిశ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఏర్పరిచారు వీళ్ళని. అంటే ఆ వైసీపీకి అడ్డాగా ఉండేదానికి, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కాపాడుకునే దానికి, వాళ్ళు ఈ విధంగా డబ్బు సంపాదించుకునే దానికి. ఏమండి, నేను నిన్న వరకు ఆమె రాసేదట. ఓకే ఓకే. అంటే కంప్లైంట్ దారులు ఎవరైనా వస్తే ఇలా కాదు ఇలా చేయాలని ఒక లాయర్ కూడా ఇవ్వని రైట్. ఒక్కసారి రేవతి గారు, మన కస్తూరి గారు కూడా జాయిన్ అయ్యారు జనసేన